ఈ రోజు మన వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ డివిజిబిలిటీ రూల్స్ మీద డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోలో 2 నుంచి 25 వరకు డివిజిబిలిటీ రూల్స్ అనేటివి డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ డివిజిబిలిటీ రూల్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా పాత లేటెస్ట్ మోడల్ క్వశ్చన్స్ కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సేమ్ డివిజిబిలిటీ రూల్స్ అనే ప్లేలిస్ట్లోనే ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే ఒక మంచి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ అప్కమింగ్గా రాబోతున్నాయన్నమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నా వీడియో అనేది చేరుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ ద నెంబర్ 42573x ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 72 దెన్ ద మినిమం వాల్యూ ఆఫ్ x ఈజ్ అని అన్నాడు అనమాట. ఇక్కడ మనకి నెంబర్ ఏమి ఇచ్చాడు, 42573x అని ఇచ్చాడు అనమాట. సో ఈ నెంబర్లో ఏమంటున్నాడు, 72తో డివిజిబుల్ అవుతుంది, అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది కనుక్కోమని చెప్పారనమాట. సో ఇక్కడ ఈ 72ని మనం ఎలా రాసుకోవచ్చు, మన ఫ్యాక్టర్స్గా 8 × 9గా రాసుకోవచ్చు కదా. సో అంటే మనకి 8తోనూ డివిజిబుల్ అవ్వాలి ప్లస్ 9తో కూడా డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ 9 రూల్ టెస్ట్ చేద్దాం. 9 రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9 అనమాట. సో 4 + 2 6, 6 + 5 11, 11 + 7 18, 18 + 3 21 + x అనమాట. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టుకుంటే, అంటే ఫ్రమ్ 0 to 9 డిజిట్స్లో ఏ డిజిట్ పెట్టుకుంటే మనకి ఈ సమ్ అనేది మనకి మొత్తం కూడాను 9తో డివిజిబుల్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడాలన్నమాట. సో ఇక్కడ నేను x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నా, 1 పెట్టుకున్నా, 2 పెట్టుకున్నా, అలా పెట్టుకుంటూ టెస్ట్ చేసుకుంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు 6 పెట్టుకున్నాం అనుకో, 21 + 6 27 అవుతుంది. సో 27 ఈజ్ డివిజిబుల్ బై 9 అనమాట. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 6 పెట్టుకుంటే 9తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఓకే, 9 రూల్ పాస్ అయింది. అదే ఈ ఎక్స్ ప్లేస్లో 6 పెట్టుకొని 8 రూల్ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అనమాట. సో 73xలో ఎక్స్ ప్లేస్లో 6 పెట్టుకుంటే 736/8, అంటే ఇది 8 రూల్ అనమాట. అంటే 8 రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 8 కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 8 1s 8 9s 72 16 ఉంటుంది 2, అంటే కోఎఫిషియంట్ 92 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది అనమాట. సో 8 రూలు పాస్ అయింది, 9 రూలు పాస్ అయింది, x ఈజ్ ఈక్వల్ టు 6 అనేది పెట్టుకుంటే. సో ఆన్సర్ అనేది మనకి ఈ క్వశ్చన్కి x అనేది 6 అనమాట. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ x అండ్ y ఆర్ ద 2 డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ 653x5 సచ్ దట్ దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 80 దెన్ x + y ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన నెంబరు 653xy అని అన్నారనమాట. సో 80తో డివిజిబుల్ అవుతుంది ఈ నెంబర్ అన్నాడు. సో x y 2 డిజిట్స్ ఉన్నాయి, టోటల్గా x + y రెండింటికి సమ్ ఏంది అని అన్నారనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, 80తో డివిజిబుల్ అవుతుంది, అంటే 8 × 10గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం ఇచ్చిన నెంబరు, మనకి ఏదైనా నెంబరు మనకి 10తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే లాస్ట్ డిజిట్, అంటే 10 రూల్ అనమాట. ఇది లాస్ట్ డిజిట్ షుడ్ బి ఆల్వేస్ 0 ఉండాలి. అంటే మనకి ఇక్కడ తెలిసింది ఏంటి, y అనేది 0 అని తెలిసిపోయింది. సో 0 తప్ప ఏ నెంబర్ ఏ డిజిట్ పెట్టినా కూడా మనకి 10తో డివిజిబుల్ కాదు. సో y ప్లేస్లో 0 అనమాట. సో x అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు 8 రూల్ చూద్దాము. 8 రూల్ వచ్చేసి లాస్ట్ 3 డిజిట్స్ 3x y అనేది మనకి 0 అనేది తెలిసిపోయింది కాబట్టి బై 8 చేస్తే మనకి అది రిమైండర్ 0 అనేది రావాలన్నమాట. నేను ఇక్కడ లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటా. సో 300/8 300 అనేది 8తో నాట్ డివిజిబుల్ అనమాట. అదే x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే 310/8 విచ్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాను, 320/8 840s 320. సో x ప్లేస్లో 2 పెట్టుకుంటే ఇచ్చిన 3 డిజిట్ ఇచ్చిన నెంబరు మనకి 8తో పూర్తిగా డివిజిబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం వచ్చేసింది, x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 0, x + y ఏమవుతుంది 2 అనమాట ఆన్సర్. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సార్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 24 అన్నాడనమాట. సో ఇక్కడ 4 నెంబర్స్ అనేవి ఇచ్చారు, వీటిల్లో ఏది మనకి 24తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కనుక్కోమని చెప్పారనమాట. సో మనకు ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మనం ఆప్షన్స్ని టెస్ట్ చేద్దాము. సో ఇక్కడ 24 అనేది మనం ఎలా రాయొచ్చు, 3 × 8గా రాయొచ్చు. సో అంటే 3 రూలు సాటిస్ఫై అవ్వాలి, 8 రూల్ కూడా సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో 2 సాటిస్ఫై అయితేనే ఇచ్చిన నెంబర్ మనకి 8తో డివిజిబుల్, అంటే 24తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ టెస్ట్ చేద్దాం. 35718 మనము 3 రూల్ టెస్ట్ చేద్దాం. 3 రూల్ చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది, దీనికి 24 అవుతుంది. సో విచ్ ఈస్ డివిజిబుల్ బై 3 అనమాట. అదే మళ్ళీ 8 రూల్ టెస్ట్ చేస్తే లాస్ట్ 3 డిజిట్స్ 718, ఈ 718 8తో డివిజిబుల్ కాదు అనమాట. సో ఈ ఏ అనే ఆప్షన్ మనకి కాదు, రాంగ్ ఆన్సర్. సో అదే సెకండ్ ఆప్షన్ టెస్ట్ చేద్దాం. 63810 దీనికి 3 రూల్ చూద్దాము. 3 రూల్ చూసినట్లయితే
సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది, మనకి ఇక్కడ 18 వస్తుంది అనమాట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ 8 రూల్ చెక్ చేద్దాం. 8 రూల్ చూసుకున్నట్లయితే 8 10 విచ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 8 అనమాట. సో సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. మనం మళ్ళీ థర్డ్ ఆప్షన్ టెస్ట్ చేద్దాం. 5 3 7 8 0 4 అనమాట. దీనికి 3 రూల్ చూద్దాం. ఈ 3 రూల్ వచ్చేసి 5 + 3 + 7 + 8 + 0 + 4 అనమాట. సో ఇది వచ్చేసి 27 అవుతుంది. ఇది కూడా ఈ 27 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 8 రూల్ టెస్ట్ చేద్దాం. ఈ నెంబర్కి 804 ఇది కూడా నాట్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 8 అనమాట. సో ఇచ్చిన నెంబర్ కూడా కాదు. లాస్ట్ ఆప్షన్ 3 1 2 5 7 3 6 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 రూల్ టెస్ట్ చేస్తే 3 + 1 + 2 + 5 + 7 + 3 + 6 ఎంత అవుతుంది, 27 అవుతుంది. విచ్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. 3 రూల్ ఓకే అయింది. 8 రూల్ చూసుకున్నట్లయితే 736 బై 8 అనమాట. 8 1s 8 9s 2 16 అంటే విచ్ ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 8. అంటే ఇక్కడ ఈ నెంబర్కి 8 రూల్ పాస్ అయింది, మనకి 3 రూల్ కూడా పాస్ అయింది. కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ 4 అనమాట.